So this is our responsibility, that to know elders are not workless people, but they are hard-working people. It's a primary step that we need to take to respect our elders. మన పైన వారు నాయకులుగా ఉన్నారు కాబట్టి, మన కోసం వారు ప్రయాసపడుతూ ఉన్నారు కాబట్టి, మన దగ్గర నుంచి కనీస ధర్మం ఏంటంటే వాళ్ళని మనం గౌరవించడం. And Paul says another thing, that they are over you. Elders are over the church. అయితే సంఘ పెద్దలు ఎవరు అంటే వారు సంఘము పైన ఉన్నవారు. They are over you in the Lord, not in themselves, but in the Lord they are over you. That means they are elevated to such a position to lead the church properly. That happened in the will of the Lord. దేవుడు వారిని ఎలా పెట్టాడంటే, మీకు పైవారిగా పెట్టాడు, మీ పైన వారిని పెట్టాడు. మీ పైన వారు మిమ్మల్ని పరిపాలించేవారుగా, మీ పైన నాయకులుగా వారు దేవుడు చిత్తంలో అలా ఏర్పాటు చేశాడు కాబట్టి మీ పైవారిని మీరు ఖచ్చితంగా గౌరవించాలి. In a sense we can say that they are placed in the position of overseers of the church. వారి సంఘాన్ని పర్యవేక్షించే వారి స్థితిలో దేవుడు వాళ్ళని పెట్టి ఉన్నాడు. See, what's the responsibility related with a man of overseeing the church matters? ఒక వ్యక్తి సంఘాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు అంటే అర్థమేంటి? It is his responsibility to run the church in a very straight way. సంఘాన్ని చాలా సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. The persons who sit here have the responsibility to run the meeting in a responsive way, in a beautiful way. సంఘ పెద్దలుగా అక్కడ కూర్చునేటువంటి వారు సంఘము చాలా క్రమంగా మర్యాదగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా చూసి నడవాల్సినటువంటి బాధ్యత, నడిపించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. So the church should not go in a way unruly, but it is ruled very well by the elders of the church. That's a hard work, a graceful work, which demands much reliance upon the goodness of the Lord. కాబట్టి సంఘం క్రమం తప్పకుండా చాలా సరైన రీతిలో ముందుకు సాగాలి, అభివృద్ధి దిశలో ముందుకు అడుగులు వేయాలంటే అది జరిగే విధంగా చూసుకోవాల్సింది సంఘ పెద్దలు కాబట్టి వారి యొక్క పని చాలా గొప్పదన్న విషయం మనం గమనించాలి. And another thing these people are to do, that admonishing the people. అలాగే వీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే సంఘంలో ఉన్న వారికి బుద్ధి చెప్పాలి వీళ్ళు. That means sometimes elders to step forward so that to correct some of the people in the church. సంఘంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వీళ్ళు వాళ్ళని మందలించాలి, గద్దించాలి. So these people are hard working people, spiritually hard working. They need to have much grace from the Lord, then only they can perform the ministries entrusted them powerfully and in a beautiful way. కాబట్టి ప్రభు వారికి అప్పగించిన ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య అనేది చాలా కష్టతరమైనటువంటిది. అది ప్రభు కృపతో మాత్రమే చేయగలిగింది. కాబట్టి దానికి ఖచ్చితంగా మనము ఆ యొక్క ప్రయాసను మనం గుర్తించాలి. And in verse 13 Paul therefore says that to esteem them very highly in love for the work's sake. కాబట్టి చూడండి 13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాను. We should not take them as look for granted. ఏదో మనోళ్ళే సరదా తీసుకోవడం వీల్లేదు. We should not behave with them indifferently. అలాగే ఏదో హెచ్చు తగ్గులతో వాళ్ళతో మనం ప్రవర్తించకూడదు. But the church is supposed to esteem them highly, not very highly. వారిని చాలా హెచ్చుగా మనం చూడాలని చెప్తూ ఉన్నాడు. ఎట్లా అంటే మిక్కిలి ఘనముగా. Esteem them highly in love. ఎట్లా అది కూడా ప్రేమతో వాళ్ళని మిక్కిలి ఘనముగా ఎంచాలి. And finally Paul says that be at peace among yourselves. అలాగే ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. What does it mean that? దాని అర్థం ఏమిటి? Elders are a group of special people. సంఘ పెద్దలు అనేవారు ఒక ప్రత్యేకమైన గుంపు. Then churches, the rest of the people in the church as another group. సంఘంలో మిగతా వారు మరొక గుంపు. So there should not be any struggle in between them. కాబట్టి వీరికి వారికి మధ్య ఎటువంటి వివాదాలు గొడవలు అనేవి ఉండకూడదు. See, the leaders of the church, although they are placed in the position of authority, but they should not misuse their authority or they abuse the authority. కాబట్టి సంఘ పెద్దలైన వారికి
పై అధికారం కలిగి ఉన్నారు, వారు ప్రత్యేక అధికారం కలిగి ఉన్నారు కాబట్టి ఆ అధికారాన్ని వారు దుర్వినియోగపరచకూడదు. And also, ఆ అధికారం ఉపయోగించి వారు చెడు కార్యాలు చేయకూడదు. and also the people of Lord, they have a responsibility to submit themselves to the authority of the elders. అలాగే దేవుని ప్రజలైన సంఘమా, మీరేం చేయాలంటే మీ పైన దేవుడు వారిని పెద్దలుగా ఉంచినాడు కాబట్టి వారికి దేవుడిచ్చిన అధికారాన్ని గౌరవించి మీరు వారికి లోబడి ఉండాలి. We cannot forcefully subdue them. That's not biblical. వాళ్ళని మనము బలవంతంగా స్వాధీనపరచుకోవడం ప్రయత్నం చేయకూడదు. Voluntarily they should come to the position of subjection. Then only we can lead the church properly and in a very smooth way. అలాగే సంఘముని వాళ్ళు స్వచ్ఛందంగా మనకు లోబడే విధంగా చేసుకోవాలి తప్ప బలవంతంగా వాళ్ళని మనం లోబడేటట్టు చేసుకుంటే సంఘాన్ని ముందుకు నడిపించలేదు. So these are the very reasons that Paul says you people need to respect your people, your elders, your overseers. కాబట్టి సంఘంతో చెప్తా ఉన్నాడు, వాళ్ళు మీ సంఘ పెద్దలు, మీ వాళ్ళే కాబట్టి మీరు వాళ్ళని గౌరవించండి, మీరు మిక్కిలిగా ఘనముగా ఎంచండి అని చెప్తున్నాడు. I don't have lot of time at my disposal, so I move fast. నాకు ఎక్కువ సమయం కాబట్టి త్వరగా ముందుకు వెళ్తున్నాను. Then another passage we would like to look that 1 Timothy chapter 5 verses 17 and 18. మొదటి తిమోతి 5వ అధ్యాయం 17-18 వచనం చదువుకుందాం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చుడి ఎద్దుమూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. See, many people may get annoyed by hearing this thing that the church of the Lord should respect or honor their elders. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంఘ పెద్దను గౌరవించాలి, సన్మానించాలి, మిక్కిలి ఘనముగా ఎంచాలని చెప్పినప్పుడు కొంతమందికి అది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. This is another passage which underlines the responsibility of the church towards its elders. ఈ యొక్క వాక్య భాగం మరొక వాక్య భాగం ఏంటి? సంఘము సంఘ పెద్దల పట్ల వారు కలిగి ఉండాల్సిన బాధ్యతను వివరించే మరొక లేఖనం. What actually Paul says, try to communicate in this verse that let the elders who rule well be counted, that is the responsibility of the church, be counted them worthy of double honor. That means giving honor to the elders of the church. And what's the meaning of the term honoring the elders in this way, in this passage? బాగుగా పాలించే పెద్దలు, విశేషంగా వాక్యమును ఉపదేశమును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవాలనే మాట ఉంది కదా. రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలంటే అర్థం ఏమిటి ఈ సందర్భంలో? So the word used here time, in original word time, which means paying for something. ఇక్కడ ఉపయోగించినటువంటి గ్రీకు భాషలో పదం టైమే. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే ఎవరైనా పని చేసినప్పుడు వారికి మనము జీతాన్ని ఇవ్వడం అని అర్థం. Honoring the elders of the church not in a verbal way, but here it says that you need to pay to the services performed for the church by the elders. ఇక్కడ దీని అర్థం ఏంటంటే సంఘ పెద్దలు సంఘము కొరకు వారు చేసినటువంటి పరిచర్యలకు సంఘము వారికి పారితోషికం ఇచ్చుకోవాలని దాని యొక్క అర్థం. See, all elders of the church are to be stipend. సంఘ పెద్దలందరూ కూడా మనము that means to వారికి మనం ఏదో కొంత ఎంతో కొంత ఇచ్చే వారంగా ఉండాలి. But some elders are to be counted for double honor. అయితే సంఘ పెద్దలందరూ మనం ఎంతో కొంత సంఘం నుంచి ఇవ్వాల్సి ఉన్నది. కానీ ప్రత్యేకంగా రెట్టింపు సన్మానంకు పాత్రలుగా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా who are the ones worthy to be paid highly or in a double way. డబుల్ పేమెంట్ ఎవరు చేయాలి అంటే Paul says that especially those who labor in the word and the doctrine. జాగ్రత్తగా గమనించండి. 17వ వచనంలో విశేషంగా వాక్యమందును ఉపదేశానికి డాక్ట్రిన్ అందును ప్రయాసపడు వారిని. So Paul says that high honor has to be paid for the elders, those who are laboring in teaching and in the word of in the preaching. అయితే రెట్టింపు సన్మానానికి పాత్రలు ఎవరిని ఎంచాలి అంటే ముఖ్యంగా ఎవరైతే వాక్య పరిచర్యలో నమ్మకంగా ఉంటూ చక్కగా డాక్టర్స్ ని బోధిస్తారో వారిని ప్రత్యేకంగా గౌరవించాలని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. So
Brother Ratnababu and Malli, if they work hard in the area of preaching and teaching, the church will consider you for double honor. రత్నబాబు గారు, మల్లికార్జున గారు వారు చక్కగా సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో ప్రసంగించే విషయంలో బహుశ్రద్ధ తీసుకున్నట్లయితే సంఘము చేత రెట్టింపు సన్మానాన్ని మీరు పాత్రలుగా వారు మిమ్మల్ని చేస్తారు. Otherwise one danger may happen that the church may think that why don't we withdraw our honor. లేకపోతే అలా కనుక జరగనట్లయితే ఎందుకు మా గౌరవం మేము తీసుకోకూడదని ఆలోచన చేస్తారు. So what actually Paul was trying to communicate? అయితే ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటి సందేశం ఏమిటి? The ministry of elders are very important to be honored. అంటే వాక్య పరిచయం చేసేటువంటి పెద్దల యొక్క పని అనేది చాలా గౌరవప్రదమైనది. So and especially the work in the area of teaching and preaching is very important and to be paid doubly. అంటే ముఖ్యంగా వాక్యమును ఉపదేశమును ప్రయాసపడడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలా చేసే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా సంఘం ఖచ్చితంగా ఎంచాలి. And Paul simply says that this is not my personal opinion, but I wanted to substantiate this doctrine from both from the Old Testament and from the New Testament. ఇది పౌలు గారు అన్నాడు, నా సొంత సలహా కాదండి, పాత నిబంధన ఆధారం ఉంది, కొత్త నిబంధన ఆధారం ఉందని ఇంకో రెండు విషయాలు మన దృష్టికి తీసుకొస్తున్నాడు. Verse 18 Paul says, the scripture says, that means the Old Testament says, you shall not muzzle an ox while it treads out the grain. లేఖనం చెబుతుంది అనగా ఓల్డ్ టెస్టిమెంట్ మనకి ఇలా బోధిస్తుంది, పాత నిబంధన ఇలా చెప్తుంది ఏంటంటే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు. Actually this verse is drawn from Deuteronomy chapter 24 verse 25 verse 4. No need to take now, we don't have time. ఇది వాస్తవానికి ఎక్కడ రాసిందంటే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 15వ వచనం రాసి ఉంది. And another verse, the laborer is worthy of his wages, that Paul drew this verse from Luke chapter 10 I think. ఆ తర్వాత పనివాడు తన జీతానికి పాత్రుడైనటువంటి విషయాన్ని నాకు తెలిసి లూకా 10వ అధ్యాయం నుంచి తీసుకుంటాడు పౌలు గారు. So clipping these two passages from one from Old Testament, one from New Testament, see Paul is substantiating the teaching that the laborer, the elders of the church are to be considered for honor and for their ministry. ఈ రెండు లేఖన భాగాల్ని తీసుకుని పౌలు గారు సంఘానికి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మీకు సంఘ పెద్దలు ఉంటారో, మరి ముఖ్యంగా మంచిగా బోధించేవారు, ప్రీచింగ్ టీచింగ్ విషయంలో, డాక్టర్ విషయంలో ఎవరైతే మీ పట్ల శ్రద్ధ తీసుకుంటారో వారిని మీరు ఖచ్చితంగా డబుల్గా ఆనర్ చేసే విధంగా మీరు సిద్ధపడండి అని చెప్తున్నాడు. One more passage we will look soon, very soon. మరొక ప్యాసేజ్ మీ దృష్టికి తీసుకొస్తాను. 3rd John 3వ యోహాను verse 4. 4వ వచనం. Yeah. Verse 4. 4వ వచనం చదువుకుందాము. I have no greater joy than to hear that my children walk in truth. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. John begins the letter by introducing himself the elder. యోహాను ఇక్కడ తనను తాను ఎట్లా పరిచయం చేసుకుంటాడు, పెద్దనైన నేను అని పరిచయం చేసుకుంటున్నాడు. And he simply says that I have no greater joy than to hear that my children walk in the truth. ఆయన నాకు గొప్ప సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకున్నారని వినటం కంటే నాకు గొప్పదైన సంతోషం కూడా లేదు. See, the elders of the church are actually the official custodians of the sound doctrine, the apostolic doctrine. ఆ ఎల్డర్స్ ఎవరంటే సంఘంలో ఉన్నటువంటి అపోస్తల బోధనను కాచి కాపాడి భద్రపరచాల్సినటువంటి వారై ఉన్నారు. They teach and preach the doctrines from the word of God, and this is the great joy of the elders of the church, seeing that the church, the people of God in the church, they are walking in the ways of the truth. సంఘ పెద్దలకి నిజంగా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే, సంఘంలో వారందరూ కూడా దేవుని సత్యం నేర్చుకుని ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత సంతోషం. So the people of God, they don't have the freedom or liberty to walk in the ways they like to walk, but actually they need to walk in the truth of the scriptures, and that gives greater joy to the elders of the church. సంఘంలో దేవుని బిడ్డలందరూ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు తోచినట్టు వారు జీవించడము
వల్ల సంఘ పెద్దలకు సంతోషం కలగదు. కానీ ఎప్పుడు సంతోషం కలిగిందంటే వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు సంఘ పెద్దలు బహుగా సంతోషిస్తారు. See, these people have the responsibility to learn the truths taught by the elders diligently and to keep and to treasure up the sound doctrine in their heart. కాబట్టి సంఘమా, మీరు మీ సంఘ పెద్దల నుంచి సత్య బోధనలు మీరు ఆశించాలి. ఆ సత్యాన్ని మీరు నేర్చుకొని ఆ సత్యంలో బలపడి ఆ సత్యాన్ని భద్రపరిచే వారుగా సంఘంగా మీరు ఉండాలి. So the church has the responsibility to respond positively to the truth of the word communicated by the elders of the church. సంఘ పెద్దలు మీతో దేవుని సత్యం నేర్పిస్తూ ఉన్నప్పుడు సంఘము గౌరవించాలి, హర్షించాలి, స్వాగతించాలి ఆ సత్యాన్ని. So the church has to keep the truth and also to hold up the truth of the word. కాబట్టి సంఘం అనేది సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నదనే విషయం మనం మర్చిపోకూడదు. When the church begins to walk in the truth of the word of God, they will begin to be prosper. ఎప్పుడైతే సంఘము సత్యమును అనుసరించి నడుచుకుంటుందో సంఘము అభివృద్ధి చెందుతుంది. In Joshua chapter 1, Lord says that you shall not deviate from the law from to right or left. If you walk faithfully in the word of the Lord, you shall prosper and you shall be successful. The same way in the New Testament church, we can say that if the elders, they regularly teach the word of God in the people, among the people of God, and if they respond positively to the truth, they will begin to prosper and the church will be successful in every area. యెహోషువకు దేవుడు చెప్పాడు, ఈ ధర్మశాస్త్రం నుంచి కుడికైనను ఎడమకైనను తిరగొద్దు, ఈ లేఖనాన్ని అనుసరించి జీవించు అని ఎట్లయితే దేవుడు చెప్పినాడో అదే విషయాన్ని సంఘ పెద్దలు కూడా గుర్తించి మేము దేవుడు మమ్మల్ని ఈ సంఘ పెద్దలుగా ఉంచింది సంఘానికి సత్యాన్ని నేర్పించడానికి, దేవుని సత్యాన్ని నేర్పించడానికి ఇదే మా పని అని గుర్తెరిగి ఆ సత్యాన్ని వాళ్ళు నేర్చుకుంటూ సంఘానికి నేర్పిస్తూ సంఘాన్ని సత్యంలో బలపరిచినప్పుడు వారికి అది ఆశీర్వాదకరము. And also if the church will respond positively, constructively to the sound doctrine taught by the elders, the church will undergo a sound transformation that we read from chapter 11 verse 26, where actually Paul and Barnabas taught the church one full year, and finally what happened, the disciples began to be known as Christians. That means they were transformed people. చూడండి, దేవుని యొక్క సంఘం దేవుని సత్యాన్ని సంఘ పెద్దల చేత బోధించబడుతున్నప్పుడు సంతోషంగా స్వీకరించినప్పుడు మీలో రూపాంతరం కలుగుతుంది. పౌలు బర్నబా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఉన్న ఒక చోట అంత్యోకయ వాళ్ళు 1 సంవత్సరం పాటు బైబిల్ టీచింగ్ ని వాళ్ళు కొనసాగించి అందరికి బోధించినప్పుడు అక్కడ చూసినటువంటి ప్రజలు వాళ్ళు చూసి వీళ్ళు క్రైస్తవులని ఆ ప్రజల్ని విశ్వాసాన్ని పిలవడం జరిగింది. Why some people are not being transformed or being successful or not prosper in their ways? Simply because they are not positively responding to the truth of the word. If they respond positively to the truth of God, of course they will be transformed and they will be blessed. చూడండి, ఎందుకు కొంతమంది విశ్వాస జీవితాలు అభివృద్ధి ఉన్నట్లే ఆత్మీయ ఎదుగుదల ఉండట్లేదంటే వాళ్ళు సత్యం విషయం వాళ్ళ చెవులు మందగించిపోయినవి, సత్యాన్ని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ అదే విశ్వాసి సత్యాన్ని గౌరవంగా స్వీకరించి సంఘ పెద్దలు ఆ సత్యాన్ని నేర్పిస్తున్నప్పుడు సంతోషంగా అంగీకరించి ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ సంఘంలో ఆ వ్యక్తిలో గొప్ప రూపాంతరం మనం చూడవచ్చును. So I would like to conclude by my message here. సందేశాన్ని ఇంతటితో ముగించబోతున్నాను. Don't think that only 3 responsibilities the church have towards its elders, but many responsibilities. If you go through the scriptures, you can count many more. కాబట్టి సంఘానికి సంబంధించి సంఘ పెద్దల ఎడల కేవలం మాకు 3 బాధ్యతలేనా అని మీరేం బాధపడకండి, చాలా బాధ్యతలు ఉన్నాయి, సమయం తక్కువ ఉన్నది కాబట్టి కొన్ని చెప్పాను, మిగతా మీ హోంవర్క్ చేసుకోండి. Thank you, and his name be glorified. ధన్యవాదాలు. దేవుని నామం మహిమపరచబడును గాక. ఆమేన్.